హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక 31st గురించి చెప్పాలనే ఆలోచనలో మీ ముందుకు వచ్చాను. ఐఆమ్ ఆటో శంకర్ అఫీషియల్. అయితే మా ఫ్రెండ్స్ అంతా 31st చేసుకోవాలి, ఎంజాయ్ చేసుకోవాలి. వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరం నుంచి మందు బంద్ చేసుకుందాం, ఈరోజు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అంతా సరే మంచిదని చెప్పేసి ఇంటి దగ్గర మా భార్య దగ్గర చిన్నగా ఈ విషయం చెప్పేసి ఎట్లో గట్లా మా ఫ్రెండ్స్తోని పార్టీలో పాల్గొనాలనే ఆలోచనతోని మెల్లగా ఇంటికి వెళ్ళాను బ్రదర్స్. రాత్రి ఇంటికి వెళ్ళగానే మా భార్యతోని మెల్లగా, ఏంటమ్మా రేపు మరి 31st కదా, మా ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేసి 31st చేసుకుందాము, బాగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అనే ఆలోచనతోని వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. మరి ఏంటి ఎట్లా అని చెప్పేసి అంటుండగానే వెంటనే మా చిన్న పాపని ఆ కరెంట్ డబ్బా తీసుకురా పాప అని చెప్పేసి అన్నదండి. అమ్మ నాకెమ్మటి జ్ఞానోదయం కలిగింది. ఈ కారం తీసుకొచ్చి కళ్ళల్లో కొట్టేటట్టున్నది. ఈ పరిస్థితులు బస్సులు బంద్ అయ్యి నానా అవస్థలు పడుతుంటే, కారబర్ లేక కన్న తిప్పలు పడుతుంటే ఏం తాగడానికి పోతా అంటుండని చెప్పేసి అనుకున్నదేమో అని చెప్పేసి టక్కున జ్ఞానోదయం కలిగి, లేదు నేను రానని చెప్పినా అని చెప్పేసి వెంటనే మాట మార్చానండి. ఓకే గుడ్ పాప, కరెంట్ డబ్బా అక్కర్లేదు అన్నదండి. అరే అమ్మ నిజంగా అన్నంత పని అవుతుండే, అనుకున్నంత పని అవుతుండే అనే ఆలోచనతో సైలెంట్ ఊరుకొని పొద్దున్నే ఏదో విధిగలేసి సద్దన్నం కట్టుకొని బయలుదేరి రోడ్డు మీద తిరుక్కుంటూ వచ్చానండి. ఇప్పుడే ఆటోలో కూర్చొని అన్నం తిన్నాను. మా ఫ్రెండ్స్ మాత్రం ఫోన్లు చేస్తూ ఉన్నారు, అరే ఏమైందిరా అని. కానీ నేను ఏం చెప్పలేక అనుకోకుండా నేను ఊరు వెళ్ళినారా బాబు, ఈరోజు హైదరాబాద్లో లేనని చెప్పేసి వాళ్ళతో అబద్ధం ఆడుతూ ఉన్నాను. కానీ మా ఫ్రెండ్స్ ప్రేమతో పిలుస్తున్నారు, అరే నువ్వు డబ్బులు పెట్టకుండా పోయి నేను పెడతా రారా అని చెప్పేసి కాల్ చేస్తున్నారు. కానీ డబ్బులు పెట్టి తాగినా డబ్బులు పెట్టకుండా తాగినా తాగుడే కదండి. ఇవాళ వాళ్ళు ఓపిస్తారు, రేపైతే మళ్ళీ నేను భోయించాలి కదా. ఇవాళ కొట్టించుకునే కళ్ళల్లో కారం కొట్టించుకునే బదులు మళ్ళీ రేపైనా కొట్టించుకోవాల్సిందే కదా అని చెప్పేసి ఆలోచనతోని అమ్మాయి తాగుడొద్దు ఏమొద్దురా నాయన అని సైలెంట్గా నేను అనుకోకుండా ఊరి ప్రయాణం పడింది, ఊరికి వెళ్ళానని చెప్పేసి వాళ్ళతో అబద్ధం చెప్పానండి. మరి మీరు ఫ్రెండ్స్ మరి ఈరోజు ఎంజాయ్ మీరు ఎలా చేస్తున్నారో ఏం చేస్తున్నారో, కానీ ఏదేమైనా తాగుడు అనేది ఆరోగ్యానికి హానికరము, అనర్థం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మా భార్య నాకు జ్ఞానోదయం కలిగించిందని అనుకుంటున్నాను. ఏదేమైనా ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త. ఇంకొకటి ఏంటంటే ఈరోజు రాత్రి 8 గంటల నుంచే స్టార్ట్ అవుతుంది ఏంటి డ్రంక్ అండ్ డ్రైవ్. పొద్దుగాల 7 గంటల వరకు ఉంటుందండి. ఫస్ట్ టైం దొరికిన వాళ్ళకు 10,000 రూపాయలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష అంట. అదే రెండోసారి దొరికిన వాళ్ళకు 15,000 రూపాయలు జరిమానా ఉంటుంది, 3 నెలలు మాత్రం జైలు శిక్ష ఉంటుంది. అదే మనకు డ్రగ్స్లో దొరికినామనుకోండి, డ్రగ్స్ సేవించే వాళ్ళకి నాన్ అవైలబుల్ వారెంట్తోని ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ట్రాఫిక్ వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి తాగకండి ఫ్రెండ్స్. ఒకవేళ తాగిన బండ్లు నడపకండి ఫ్రెండ్స్. బండ్లు నడిపి బదనాములు కాకండి, దండగల పాలు కాకండి. కాబట్టి ఈ వీడియోని 31కు ఎవరైతే ఎంజాయ్ రూపంలో పోయే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ చేరే విధంగా మీరంతా దీన్ని షేర్ చేస్తారని, నచ్చితే లైక్ కొడతారని, ఇంకా మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో మీ కొరకు ఐఆమ్ ఆటో శంకర్ అఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.